తులసిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. బడ్జెట్ ఎస్కలేషన్స్ ఇంత భారీగా పెరగడాన్ని, ఇంకో పక్కనేమో 8,000 ఎకరాలు 6,000 ఎకరాలు మిగిలితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం అని చెప్పడాన్ని ఎలా చూడాలి? ఇది అమరావతి ఇమేజ్ మీద ఎలా ప్రభావితం చేస్తాయి? ఇప్పటికే అదనపు భూ సమీకరణ దాని మీద బాగా వ్యతిరేకత స్టార్ట్ అయింది. మొన్న భూములు ఇచ్చిన వాళ్ళు కూడా, మొదటిసారి భూములు ఇచ్చిన వాళ్ళు కూడా మాకే దిక్కులేదు, ఇంకా మాకే రెసిడెన్షియల్ ప్లాట్స్ చూపించలేదు, లేఅవుట్ లేదు, కమర్షియల్ ప్లాట్స్ ఎక్కడో ఊరికే మ్యాప్ మీద చూపిస్తాం కానీ మాయే ఎక్కడ చూపించలేదు. అక్కడ మేము అమ్ముకునే దానికి లేదు, అక్కడ కట్టుకునే దానికి లేదు, ఏయో మాకే తెలియదు. చాలక మళ్ళా వచ్చేసి ఇప్పుడు మళ్ళా ఫర్దర్ గా 44,000 ఉంటున్నారు అనవసరం అని చెప్పేసి ఈళ్లలోనే వచ్చేసి ఇంతవరకు ఏ విధంగా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చారో ఇచ్చిన రైతుల మీదలోనే ఒకటి వ్యతిరేకత వచ్చింది. రెండవది వచ్చేసి దానికి అప్పు తెచ్చి గ్రాంట్ కాకుండా అప్పు తెచ్చి కట్టడంతోనే మేధావి వర్గంలో ఆలోచించే వర్గాల్లో అది ఒకటి, రాష్ట్ర అప్పులు కుప్ప చేస్తున్నాం అనేది ఒకటి. మూడవది వచ్చేసి ఈవెన్ ఇక్కడ అవినీతి తారాస్థాయిలో జరుగుతుందని చెప్పేది కూడా వచ్చింది. ఎట్లంటే ఇప్పుడు ఆ స్థాయి కట్టడాలు చదరపు అడుగుకు 1,800 రూపాయల నుండి 4,500 రూపాయలు, ఇది దేశంలో ఎక్కడ చూసినా గానీ మాక్సిమం. కానీ ఇక్కడ 8,339 రూపాయలు సెక్రటరియట్ వచ్చేసి చదరపు అడుగు డబుల్ 8,339. మామూలుగా 1,800 నుండి 4,500 మాక్సిమం లెవెల్ కి డబుల్ ఉంది ఇక్కడ. కాబట్టి ఆడ అవినీతి జరుగుతోంది, ఆడ కమిషన్లు కొడుతున్నాం అనేది ఒకటి. తర్వాత సమయం, ఇప్పుడు తెలంగాణ సచివాలయము 2 నెలలు అయిపోయింది, పార్లమెంట్ భవనము 3 నెలలు అయిపోయింది. ఇక్కడ శంకుస్థాపన చేసిందే ఫస్ట్ టైం 2015 విజయదశమి రోజు, అక్టోబర్ లోనే, ఇప్పుడు 2015. అంటే శంకుస్థాపన చేసినాకనే 11 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ వచ్చేసి ఇంకా మాకు అవకాశం ఏంటి అంటే సమయం చూసినా ఇంత టైం ఎందుకు పడుతుంది అంటారు? నేను ఇలా ఎందుకు అడుగుతున్నానంటే 2019 ఎన్నికల ప్రచారంలో తాను మళ్ళీ వస్తేనే రాజధాని పూర్తవుతుంది అని చంద్రబాబు వంగి దండాలు పెట్టడం నాకు గుర్తుంది. వస్తేనే పూర్తవుతుంది అంటారు, 5 ఏళ్లలోనేమో చేయలా, అంతకు ముందు 5 ఏళ్లలో 11 ఏళ్ళు అయిన చెప్పటికి శంకుస్థాపన అయ్యి. ఇంత టైం ఎందుకు పడుతుంది? అసలు ఇంత డ్రాగన్ చేయడం వెనక లెక్క ఏంటి? ఇప్పుడున్న టెక్నాలజీలో బిల్డింగ్స్ కట్టడం అనేది పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చేసి అయిపోతున్నాయి. కాబట్టి దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఇంతవరకు డబ్బు లేకపోవడం అనేది ఒక కారణం. కేంద్రం నుండి డబ్బులు ఇవ్వడం లేదు, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే స్థాయికి రాలేదు అక్కడ. కానీ రైతులకు వచ్చేసి మనము వాళ్ళేం ఉచితంగా ఇలా రైతులకు వచ్చేసి మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ కి ఏమైనా డబ్బు వచ్చేసి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. వీళ్ళకు భూమి మీద వాళ్ళకు సంవత్సరానికి ఎంత ఇస్తున్నారు. ఇప్పుడు కొన్ని భూములకైతే, మాగాని భూములకు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అదేం ఊరికేమి ఇవ్వడం లే. కాబట్టి గవర్నమెంట్ డబ్బు రైతుల రూపంలో డబ్బులు పోతా ఉంది. కానీ కేంద్రం నుండి గ్రాంట్లు తేలేదు, రాష్ట్ర బడ్జెట్ లో పెట్టే శక్తి లేదు. కాబట్టి ఇప్పుడు అప్పు తెస్తున్నాడు కాబట్టి, జగన్ పీరియడ్ లో వచ్చేసి ఆయన ఇంకా 3 ముక్కలాడు కాబట్టి ఆయనకు దీని గురించే వద్దనుకున్నాడు కాబట్టి ఆయన ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు 2014-19 ఎందుకు చేయలేదంటే ఈ విధంగా 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇది ఒక ఇష్యూగా చేసుకోవాలా అనేది ఒకటి చేశాడు. ఇప్పుడు కూడా నాకు తెలిసి డబ్బు అప్పు తెస్తున్నారు కాబట్టి కొన్ని కడతారు కానీ పూర్తి చేయరు. కొన్ని బిల్డింగ్స్ కడతారు, పూర్తి చేయరు. మళ్ళా 2029కి ఎన్నికలకు ఇది మళ్ళా పొరపాటున జగన్ వస్తాయని నిలిచిపోతాయని చెప్పేసి అటు రైతులకు పూర్తి న్యాయం చేయడు అని చెప్పేసి మళ్ళీ ఏం చేయకుండా పోడు, అంతో ఇంతో చేస్తాడు. ఇది అంతర్జాతీయ రాజధాని కాదు, ఏం కాదు, కొన్ని భవనాలు చూపిస్తాడు. మళ్ళీ వచ్చేసి 2029కి ఎన్నికలకు దీన్ని వాడుకోవాలని చూస్తాడు. మరి ఈ చూడాలి జగన్, అది ఆయనకు నష్టమే, జగన్ కు నష్టమే. ఈ పక్క కాంగ్రెస్ పార్టీ అలాంటి వాళ్ళు వచ్చేసి ఇద్దరిని చీల్చి చెందాడితే అది మాకు అడ్వాంటేజ్. ఎందుకంటే మేము మొదటి నుండి కూడా ఒకే స్టాండ్ మీద ఉన్నాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి, దేవత రాజధాని అమరావతి అని చెప్పేసి మేము ఒకే స్టాండ్ మీద ఉన్నాం. కానీ ఇది ప్రజా రాజధాని, అంతర్జాతీయ రాజధాని వద్దు, ఇది ప్రజా రాజధాని, పరిపాలన కోసం ఉండాలి అంతే తప్పనిచ్చేసి మనం నగరాన్ని నిర్మించాలని చంద్రబాబు అంటున్నాడు. మేము రాజధాని నిర్మించాలంటున్నాం. రాజధాని అంటే రాష్ట్ర సచివాలయం లేదా చట్ట ప్రకారం తీసుకున్నాను మిగతా రాజ్భవన్, సెక్రటరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైకోర్టు, అంతవరకే మా దృష్టిలో రాజధాని. ఆయన దృష్టిలో నవనగరాలు అయినే మా దృష్టిలో రాజధాని కింద రావు. అభివృద్ధి వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి కేంద్రీకరణ. అది కరెక్ట్ కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని ప్రజా రాజధాని కావాలా, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలా, ఇది కాంగ్రెస్ పాలసీ. దాన్ని మేము వచ్చేసి ఎఫెక్టివ్ గా తీసుకుపోతే మాకు వచ్చే ఎలక్షన్స్ లో ఇది ఒకటి. మాకు విభజన చట్టము అమలు మేము తప్ప వేరే వాళ్ళు చేయలేదు. బీజేపీ కాడ అధికారం ఇచ్చాం, చూసాం 11.5 ఏళ్ల పాటు. ఈడ 2 ప్రాంతీయ పార్టీలకు ఇచ్చాం, ఫెయిల్ అయిపోయినారు. ప్రత్యేక హోదా తేవాలన్నా కాంగ్రెసే,
విభజన చట్టంలోని ఏ అంశం 9th 10th షెడ్యూల్ ఇన్స్టిట్యూషన్స్ రాలేదు, ఇప్పటికీ హైదరాబాద్ లో ఉన్నాయి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కోరియా కార్యాలయం ఇంకా ఆంధ్రప్రదేశ్ రాలేదు.